శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఇక్కడ గురుదీక్ష అనేటువంటిది లేకపోతే గురుత్వము అనేటువంటి ఆచారాన్ని వాడు రక్షించుకోగలుగుతాడా? అట్లా రక్షించుకోలేకపోతే ఇక అంటే ఇది ఎటువంటి దీక్షలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది కొన్ని రకరకాలైనటువంటి దీక్షలు తీసుకుంటారు. మండల దీక్షని, లేదా మాస దీక్షని, లేదా మరి దక్షిణాయన ఉత్తరాయణ అయన దీక్షని, లేదా సంవత్సర దీక్షని, ఈ విధంగా కొంతమంది కొన్ని దీక్షలను తీసుకొని 21 రోజు మొదలుకొని ఈ విధంగా దీక్షలు తీసుకుంటూ దానిని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఎన్ని రకాల దీక్షలను తీసుకున్నప్పటికీ కూడా అన్ని దీక్షల కంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది జ్ఞాన దీక్ష మాత్రమే అవుతూ ఉన్నది. అంటే జ్ఞానాన్ని ఎవడు అనుసరించాడో వాడికి మళ్ళీ కూడా చావు పుట్టుకలు అనేటువంటి సమస్య లేకుండా శాశ్వత పదమునందు స్థిరత్వాన్ని పొందగలుగుతాడు. ఇటువంటి వాడే కదా యథార్థమైనటువంటి పరమాత్మతత్వమైనటువంటి పరమ గురువు. కాబట్టి శిష్యులకి జ్ఞాన దీక్ష అనేటువంటిది ఇవ్వడానికి, ఇచ్చి వారిని రక్షించడానికి కూడా సర్వసమర్థుడు అయ్యేటువంటి వాడు పరమ గురువే. ఇదే కదా యథార్థమైనటువంటి గురువు చేత ఇవ్వబడేటువంటి జ్ఞాన దీక్ష అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనుజుడై పుట్టినందుకు వాడు శక్తి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా సకల సుఖాలను ఇచ్చేటువంటి, అంటే మహాదుఃఖాలతో నిండిపోయిన సంసారంలో మిగులా సుఖాన్ని కలగజేసేటువంటి, ఎల్లప్పుడూ దుఃఖాలతో నిండిపోయి వచ్చిపోయేటువంటి స్థితులలో కూడా సుఖాన్ని కలిగించేటువంటిది. అంతేకాదు అప్పుడు ధరించినటువంటి దేహానికి పరిపుష్టత కలిగేదానికి, దాని యొక్క జీవిక కొనసాగేదానికి భుక్తిని ఇస్తూ, మరి కూడా ఆ శరీర పతనము తర్వాత మరొక శరీరాన్ని రానివ్వకుండా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తూ ముక్తిని ఇచ్చేటువంటి శ్రీ గురు చరణారవిందాలను ప్రతి ఒక్కరూ కూడా భక్తులైన వారు, జ్ఞానాన్ని అనుసరించాలి అనుకునేటువంటి వారు ఆ శ్రీ గురు చరణారవిందాలను ఆశ్రయించవలసిందే. వాడు భక్తితో వినమ్రుడై శరణాగతుడు కావలసిందే. వేరొక మార్గం ఉన్నదా? లేదు. తరించాలి అంటే లేదు. అందుకే సాభిమాని అయినట్లయితే శరీరమే సత్యము అని భావించేవాడైతే సంసార సముద్రాన్ని దాటలేడు కదా అని చెబుతూ, కొంతమంది ఏం చేస్తారు అంటే దేహాన్ని అబద్ధము అని తెలియకుండా మరి ఇది సత్యము అని భావిస్తారో, లేకపోతే దానిని 10 మందికి కూడా గొప్పగా చూపించుకోవడం కోసం చేస్తారో. కానీ వాడు అనేక కష్టాల పాలవుతూ కూడా వాని యొక్క గుణాలకు, రాజస తామసిక గుణాలకు లోబడినటువంటి వాడు తన యొక్క పేరు 10 మంది ప్రకటించుకోవాలని తనకు తానే ఊహించుకొని, తనకు తానే వర్ణించుకొని 10 మంది కోసం ప్రకటించుకునే నిమిత్తం వాడు ఏ విధంగా అంటే శరీరాన్ని కాయకల్పము, అంటే ఈ కాయాన్ని కల్పం కాలం బతికించాలి, లంబికా యోగం ద్వారా 1,00,000 ఏండ్లు కాయాన్ని నిలిపిన ప్రయోజనం ఏమున్నది? అయినా కూడా అది తెలిసిన, అంటే శరీరము అనేటువంటిది మార్పులకు లోబడేటువంటిది, షడ్భావ వికారాలు అనేది లోబడినటువంటిది. అస్థితే జాయితే, అది గర్భంలో బడి ఉండటం కానీ, పుట్టడం కానీ, వర్ధతే పెరగడం కానీ, పరిణమితే బాగా విస్తారంగా అభివృద్ధి చెందడం కానీ, పరిణమితే విస్తారంగా అభివృద్ధి చెంది, విపక్షీయతే వినశ్యతే చిన్నగా క్షీణిస్తూ ఒకనాటికి నశించిపోతుంది. నశించిపోయింది మళ్ళీ కూడా ఏదో ఒక దాని యొక్క వాసన ప్రాభవము చేత మళ్ళీ ఇంకొక రూపాన్నో ఒక ఉపాధినో ధరించుకొని మళ్ళీ ప్రభవిస్తుంది అని చెబుతూ, అయితే కూడా ఇక్కడ
దేహమును మాయయని తన్ను తెలియలేక పవన భక్షణ చేయుచు పాము రీతి. అసలు ఈ దేహము అనేటువంటిది వట్టిది, అబద్ధము, లేకనే ఉన్నట్లుగా కనబడి చివరకు లేకుండా పోతుంది. లేదు అనుకుంటే ఉంటుంది, ఉంటుంది అనుకుంటే లేకుండా పోతుంది. అంటే ఇదంతా కూడా స్థిరత్వము లేనిది. అనేక ఉపాధులు మన కళ్ళ ముందు వస్తున్నాయి, పోతున్నాయి. అనేకము దీర్ఘమైన రోగాలకు లోబడుతున్నాయి. కొన్ని జర్జరీభూతమైనటువంటి శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని వటిస్తూ ఉన్నాయి, కొన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి, కొన్ని జర అనేటువంటి ముసల వ్యాధితో బాధపడుతూ ఉన్నాయి, కొన్ని పుట్టగానే పోతున్నాయి, కొన్ని కొంతకాలం ఉన్నాక పోతున్నాయి, కొన్ని మంచంలో పట్టుకుని ఊగులాడుతూ కూడా పోలేక ఉండలేక బాధలు పడుతూ ఉన్నాయి. ఇన్ని బాధలకు కారణం ఏమిటి అంటే ఈ దేహము అంటే రూపనామ క్రియలతో కూడుకున్నటువంటి ఏ వస్తువు కూడా స్థిరము కాదు అనే విషయాన్ని గురించి తెలియలేక దేహమును మాయయని తన్ను తెలియలేక తన యొక్క దేహము ఇదంతా కల్పించబడినదే, సర్వవ్యాపకమైనది, ఏక వస్తువే. అంటే రెండో వస్తువుకి మరొక మార్గం ఏమిటి అంటే ఇది కూడా పరమాత్మ వస్తువే. దేహం పరమాత్మ అంటే పరమాత్మే. ఎందుకు? భిన్నమైన వస్తువు లేదు కాబట్టి. సర్వేక సమస్తము, భూమి మొదలుకొని ఆకాశము, ఆకాశానికి మూలమైన మహాకాశము, మహాకాశానికి మూలమైన ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో సర్వము దాని నుండి జాలువారినివే. కానీ ఇలా విడివిడిగా చూసినప్పుడు పరమాత్మ నుండి జాలువారినివి అనుకుంటాం. అలా చూడనప్పుడు సర్వేక సమస్తము కూడా ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేదు అన్నప్పుడు తన దేహము అనేటువంటిది మాయా అని ఎలా అనుకుంటాడు? సర్వము పరబ్రహ్మమయం అన్నప్పుడు తన దేహం కూడా పరబ్రహ్మమే అనుకుంటాడు. లేకపోతే అక్కడ పరబ్రహ్మతత్వాన్ని గురించి యథార్థాన్ని తెలుసుకోలేక ఆత్మజ్ఞాన విచారణ అనేది తగ్గినటువంటి వాడు తన దేహతత్వాన్ని ఎనుమిక్కిలుగా చూపించాలని తన దేహాన్ని ఇప్పటికి కూడా కొంతమంది యూట్యూబుల్లో 105 సంవత్సరాలు బ్రతికిన ఈయన ఆ హిమాలయాల్లో తిరిగాడు, ఈయన ఆ అరణ్యాలలో బ్రతికాడు, ఈయన అక్కడ ఎన్నో తపస్సులు చేశాడు అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా రూపాలతో నామాలతో క్రియలకు లోబడినటువంటి శ్వాసక్రియలకు లోబడినటువంటి శరీరము ఒకనాడు పతనం అవ్వవలసిందే. ఒక దేహము అనేటువంటిది ఒక ఉపాధి అనేది పోతుంది. కానీ దానిలో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి? నీవు ఆత్మతత్వాన్ని పొందావా? ఆత్మతత్వమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి నీ దగ్గర ఎటువంటి అనుభవం ఉన్నది? ఏ అనుభూతిని ఆసరా చేసుకొని ఇతరులకు నువ్వు తెలియజెప్పవచ్చావు అంటే శరీరాన్ని 105, 110 సంవత్సరాలు నిలబెట్టి ఉంచటం, లేదా ప్రాకృతిక ప్రకారం నీ పదార్థానికి ఎక్కువ కాలం దీర్ఘకాలం ఆయువు ఇవ్వబడింది, నిలబడి ఉన్నది, దాన్ని గొప్పగా చూపించుకోవడం అనేటువంటిది ఒక ఆశ్చర్యజనకమైన విషయం. ఎందుకు అంటే అబద్ధమైన దానిలో అబద్ధాన్నే సత్యముగా చూపిస్తూ ఏదో సాధించానని, ప్రయోజనమైనదని, హితకరమైనదని భావిస్తూ పటాటోపాలకు పోయేటువంటి వాడు వాస్తవ తత్వాన్ని ప్రతి ఒక్కరం గుర్తించవలసిందే కదా అని చెబుతూ, ఎందుకు అంటే ఇక్కడ దేహమును మాయయని తన్ను తెలియలేక, ఈ దేహము అంటే ఒకనాడు లేనిది, ఎప్పుడు పరమార్థిక చింతనలో పరమాత్మ తత్వమును పొందినప్పుడు లేనిదే, ఇంకిది ఎప్పటికీ రానిది. అక్కడ ఉండేటువంటిది సమస్థితిలో సమవ్యాపకమైన ఏకరసమాత్రమైన పరమాత్మ తత్వము తప్ప ద్వితీయం నాస్తి, రెండవది లేదు, సమానమైనది కూడా లేదు. ఉండేది ఒకటే అయినప్పుడు ఇదంతా ఏంది? లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి వస్తుతతే కదా, దృశ్యజనితమైనటువంటి విషయాదులే కదా. కాబట్టి ఇక్కడ దేహమును మాయయని, ఈ దేహం వట్టిదే అని తనను గురించి తనకు తెలియలేక ఈ దేహాన్ని నేను చూడు ఆహారము, పండ్లు, పానీయాలు అనేవి కూడా నేను తీసుకోకుండా ఇంతకాలం ఉంచాను అని చెబుతూ పవన భక్షణ చేయుచు పాము రీతి. ఇప్పుడు పాములు ఉన్నాయి, అవి పవనాన్ని భక్షిస్తాయి, గాలిని భోంచేసి బ్రతుకుతాయి అంటారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ వాటికి ఊపిరాడక నోరు పైకి పెట్టి గాలిని లోపలికి పీల్చుకొని ఆహారం దొరకకపోతే ఉంటాయేమో, కానీ అవి వాటికంటే చిన్న ప్రాణులను, కప్పలను, ఎలుకలను, ఇంకా చిన్న పాములను, చిన్న కీటకాలను సర్వాన్ని కూడా భక్షిస్తాయి.
అది భూమిలో ఉండి భూబిలంలో గాలి రాక దాని నోరు మాత్రమే బయటికి పెట్టి ముక్కుల ద్వారా నోటి ద్వారా గాలిని లోపలికి పీల్చుకొని ఒకవేళ ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకోకపోయినా బ్రతికి ఉండడానికి దాని యొక్క శరీరం యొక్క అమరిక అలా ఉంటుంది కాబట్టి దానిని పవన భక్షణం అని చెప్పారు. కానీ అస్సలు భక్షించకుండా గాలి మాత్రమే భోంచేసి ఉండేటువంటిది ఏ శరీరము లేదు అని చెబుతూ, అయితే ఇక్కడ పవన భక్షణ చేయుచు పాము రీతి అంటే పాము ఎలా బ్రతుకుతుంది అని వినికిడి, అంటే పాము ఎలా బ్రతుకుతుంది అంటే పవన భక్షణ చేసి మాత్రమే బ్రతుకుతుంది అని అపోహపడతాం. అది కూడా దానికి తగినటువంటి పదార్థాలను అది తింటూ ఉంది. అయితే ఇక్కడ ఆ రీతిగానే నీచకాయంబు బహునాళ్ళు నిలుపనేలా ఈ వచ్చిపోయే మలమూత్రాలతో కూడుకొని మలినాలతో కూడుకొని చీమిడి ఉమిసి పుసి కళ్ళె రక్తము మాంసము మజ్జ శరీరము చర్మము ముడతలబడి ఎముకలతో కూడి కేశపాశాలతో ఉండి ఇన్ని నానా మరి మలిన భూయిష్టమైనటువంటి ఈ దేహాన్ని దాన్ని నీచకాయమే కదా అంటాము. ఏ పూటకా పూట శుభ్రం చేయకపోతే అది ప్రక్కని ఇంకొకరు నిలబడలేరు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఈ పదార్థాన్ని శుభ్రపరుచుకోవడానికి ప్రకృతి సంబంధమైనటువంటి పంచభూతాలతో తయారైన ఈ ఉపాధి అనే పదార్థాన్ని మళ్ళీ కూడా పంచభూతాలతో తయారైనటువంటి వాటితోటే పరిశుభ్రం చేస్తూ ఉంటాం. అలా చేయబడినప్పుడు మాత్రం దీని ప్రక్కన మనం కూడా ఉండలేము. ఒక్కరోజు పళ్ళు దోముకోకపోయినా, నాలుక గీరుకోకపోయినా, కంట్లో పుసి తీసుకోకపోయినా, ముక్కులో చీముడి తీసుకోకపోయినా, నోట్లో ఉమ్మసుకపోయినా, మరి మలమూత్ర క్రియ విషయాలను విసర్జించకపోయినా, మరి కొన్ని పదార్థాలు లోపలికి వేస్తూ కొన్ని పదార్థాలను వ్యర్థ పదార్థాలను విసర్జిస్తూ ఉంటేనే ఈ శరీరం అనేటువంటిది నిలువెత్తున రోజుకు 2 సార్లు నీళ్లు పెట్టి శుభ్రమైన నీటితో కడుగుతూ ఉంటేనే ఈ దేహము అనేటువంటిది దేహం ఆకారంలో ఉంటుంది. మళ్ళీ దానికి అనేక మైపోతలు, అనేక చందనాగ్ర కర్పూరాలతో కూడుకుని ఉంటే అలంకరణ సామగ్రితో కూడుకొని దానిని వేషభాషాలకు లోబడి అనేక రకాలైనటువంటి విషయాలతో పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. అందుకని ఇది నీచకాయమని దాన్ని అట్లా వ్యర్థంగా వదిలివేయాలా? లేదు, జ్ఞాన మార్గంలో నడవమని. శరీరానికి నువ్వు ఎన్ని రకాల అలంకరణ చేసినా లేదా పూర్తి వదిలివేసినా అది నిన్ను ఏమీ అడగదు, నిన్ను బాధ పెట్టదు, అలంకరించమనదు. లేదా శుభ్రంగా అలంకరించి దానికి అన్నీ కూడా మైపోతలు పూసి చక్కని సుగంధభరితంతో తయారు చేయమని అడగదు. ఈ వస్త్రం కట్టావేంటి, ఈ వస్త్రం వేయలేదేంటి అని అడగదు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి ఆలోచనలు? మనసు తెలివికి సంబంధించినటువంటి ఆలోచనలు తప్ప జడప్రాయమైనటువంటి దేహం ఎప్పుడూ ఏది అడగదు. అయితే ఇక్కడ ఈ దేహము అనేటువంటిది వస్తుంది పోతుంది. ఈ వచ్చిపోయేటువంటి మధ్యస్థితిలో అనేక మార్పులు వికారాలకు లోనవుతూ ఉంటుంది. అటువంటి ఈ యొక్క దుర్భరమైన వచ్చి ఉన్నట్లుగా కనబడి ఉండకుండా పోయేటువంటి ఈ శరీరాన్ని ఉంచాలి అని అందరికంటే కూడా ఎక్కువ రోజులు ఉంచి అందరి చేత సహభాష అనిపించుకోవాలి అని రాజసిక తామసికాలతో కూడుకొని వాడు పాము రీతిగా గాలిని పీలిస్తూ భోజన పదార్థాలు పానీయాలు ఏమీ సేవించకుండా బహునాళ్ళు నిలుపనేలా అంటే పవన భక్షణ చేస్తూ ఉన్నటువంటి పాములాగానే ఈ నీచకాయంబు బహునాళ్ళు అంటే కొన్ని సంవత్సరాలు అధికంగా నిలపడం ప్రయోజనం ఏంటి? ఫణియు బ్రతుకదేవే ఏండ్లు ఫలము గలదే. అదే పాములు గనక మనుషుల యొక్క కంటబడకుండా ఉంటే, ఏ ముంగిసలాంటి మరి జంతువుల కంటబడకుండా ఉంటే అది 1000 ఏళ్లకు పైన బ్రతుకుతాయి. పాములు అనేటువంటి వాటికి ఆయుర్దాయం ఎక్కువ. ఆ విధంగానే నువ్వు 1000 ఏళ్ళు బ్రతికినా ఈ శరీరం ఎప్పుడైనా పోవలసిందేగా. నువ్వు ఎంతకాలం నిలబెట్టినా ఏంటి దానివల్ల? నీకేమన్నా జ్ఞానం అభ్యాసం చేసావా? పారమార్థిక చింతన చేసావా? పరమాత్మతత్వాన్ని పొందావా? జీవించి ఉండగానే ముక్తత్వాన్ని చెందావా? లేదు. శరీరం జర్జరీభూతమైంది. నీవు వయసులో 16 సంవత్సరాల వయసు నుండి 55, 60 సంవత్సరాల వరకు తినగలిగినటువంటి పదార్థాలను మరలా కూడా నువ్వు తిని జీర్ణించుకోగలిగావా? ఎందుకోసం ఈ శరీరాన్ని నిలపాలి? మరి ఏ యొక్క విషయ సంబంధమైనటువంటి భోగలాలసతని మానసికంగా ఉన్నదే కానీ అదే లాలసతను మళ్ళీ కూడా నీ శరీరంతో నీవు మరి భోగించగలవా?
లేదు. ఏదీ లేనప్పుడు ఈ శరీరాన్ని, అంత నీచమైనటువంటి కాయాన్ని 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కల్పాంత కాలాలు ఎందుకు దానిని నిలబెట్టాలి? ప్రాకృతి పరంగా శరీరానికి ఎంత సమయం వినియోగింపబడిందో, ఎంత సమయం నిర్దిష్టంగా ఇవ్వబడిందో దాని ప్రకారం జ్ఞానాన్ని అనుసరించి ఆ ముక్తత్వాన్ని పొందేటువంటి మార్గంలో పయనించాలి. కానీ ఉట్టిదైనటువంటి లేకనే కనబడిపోయేటువంటి ఈ యొక్క రూపాన్ని ఉండబెట్టాలి అని బహు ప్రయాసలు, బహు అభ్యాసాలు, బహు కష్టాలు ఇవన్నీ ఎందుకు? అవసరమేముంది అని చెబుతూ కొంతమంది ఏం చేస్తారు అంటే, వాయువుల వశము చేసుక బాయక ఇల మీద జదలు పదమున నిలువన్మాయను బాయగవచ్చునే యాయంబరసీమ బులుగు తాడవేయపుడున్. కొంతమంది ఏం చేస్తారు, ప్రాణాన్ని మరి చలనం లేకుండా నిగ్రహించేస్తారు. దాన్ని బయటకు రానివ్వరు, లోపల ఉండనివ్వరు. ఈ యొక్క షడాధారాలతో అంటే ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలలో తిరగనివ్వరు. ఎందుకు? వాళ్ళు చేసినటువంటి అభ్యాసం ద్వారా వాళ్ళు ఎక్కడ కుంభించాలి, ఎక్కడ నిలవబెట్టాలి అంటే వాళ్ళు అటువంటి అభ్యాసం చేసి ఉన్నారు. ఏ స్థానంలో అయినా నిలబెట్టవచ్చు. కానీ జ్ఞానాన్ని అనుసరించినప్పుడు వాడు సహస్రార చక్రమున ఆ యొక్క ప్రాణాన్ని నిలువరింపగలుగుతాడు. కానీ ఆజ్ఞాచక్రములో ఉన్నప్పుడు వాని యొక్క తెలివి పైక కిందక అన్నట్లు ఊగిసలాడుతుంది. కానీ విశుద్ధ చక్రం జీవస్థాయికి వచ్చేటప్పటికి వాడు ఈ యొక్క జీవ సంబంధమైన ప్రాపంచక సంబంధమైన క్రియలకే ఇష్టపడతాడు, దాని పట్లే అనురక్తుడై ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, వాయువుల వశము చేసుక వాయువుని బంధిస్తాడు, దాన్ని వశం చేసుకుంటాడు. చేసుకొని బాయక ఇల మీద జదలు పదమున నిలవన్. వాడు భూమి మీద నిలబడు, వాడు ఆకాశంలో ఖాళీలో నిలబడి ఉంటాడు. అలాగా అట్లా శూన్యంలో ఖాళీలో ఆకాశంలో తిరిగినంత మాత్రాన, లేదా ఆకాశంలో భూమిని అంటకుండా పైన లేచి నిలబడినంత మాత్రాన నీవు మాయను అంటే అబద్ధమైనటువంటి ఈ రూపనామ క్రియలను అనేటువంటిది శాశ్వతంగా లేకుండా చేసుకోగలవా? సర్వము వ్యాపించి అదృశ్య రూపంలో అంటే ఈ అజ్ఞాన దృష్టితో గాంచలేనటువంటి సత్య వస్తువును నువ్వు గాంచగలవా? ఈ మాయను నశింపజేసుకోగలుగుతావా? ఎందుకు అంటే, ఆయంబర సీమ బులుగులాడవేయపుడున్. ఆ ఆకాశంలో పక్షులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మరి వాటికన్నింటికి మాయ దిగిందా? తెగలేదు కదా. మరి నువ్వెందుకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఎన్నో అభ్యాసాలు చేసి, ఎన్నో ప్రాణాయామాదులు చేసి, యమనియమాదులు అనుసరించి ఈ విధమైన అభ్యాసంతోటి, బహు కఠోరమైనటువంటి అభ్యాసాలతోటి హఠయోగాలను ప్రాప్తింపజేసుకొని కష్టతరమైన శారీరకమైనటువంటి ఏపాటి సుఖము లేక, దృష్టిని మరల్చక, జ్ఞానాన్ని సముపార్జించక, అజ్ఞాన భూయిష్టమైనటువంటి ఈ అభ్యాసాల ద్వారా 10 మంది పొగిడితే నీకేమొస్తుంది? ఇంకొత్త మాయలు కొన్ని వచ్చి చుట్టుకుంటాయి అదే తప్ప, అతను నన్ను బాగా పొగిడాడు, ఏమండి మీరు బాగా చక్కగా నిలబడ్డారు, ఇట్లా ఎవరు చేయలేరు అన్నారు, ఏమైంది? అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందా? నీ మాయ నశించిపోతుందా? అప్పుడు నువ్వు పరమార్థ తత్వాన్ని పొంది ఉంటావా? నీకు మళ్ళీ ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేవి శాశ్వతంగా నిలిచిపోతాయా? అవేవి జరగవు కదా. అలా జరగనప్పుడు నీవు ఇక ఎటువంటి విషయాలలో కూడా ఈ సాంసారికాన్ని దాటాలి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క ఆ పాదార విందాలను ఆశ్రయించవలసిందే. అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే, శరణాగతుడైనప్పుడు మాత్రమే, ఆ భక్తి తత్వంతో మాత్రమే నీవు జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతావు. ఆ జ్ఞానము ద్వారానే నీవు శ్రీ గురుదేవుడు నడిపేటువంటి ఏ జ్ఞాన నౌక ఉన్నదో దానిని అధిరోహించగలుగుతావు. లేకపోతే ఏమవుతుంది? శరీరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నువ్వెన్ని బాహ్యమైన ఆడంబరాలు, కపటమైనటువంటి వేషాలు ఎన్ని వేసినా కూడా ఈ రూపాన్ని పోషించుకో
చేసుకోవడం కోసమే, ఈ శరీరాన్ని సౌకర్యవంతంగా చేసుకోవడం కోసమే నీవు పెట్టుకున్న తామసిక రాజసికమైనటువంటి కోరికలేంటి అంటే నీ శరీరంతో కూడా నీవు గుర్తించబడాలి, నీవు గొప్ప అని ప్రకటించబడాలి. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని నువ్వంతా శ్రమించాలా. ఏ రాకపోకలు లేనటువంటి శాశ్వత పరమానందమునందు నీవు పరిడి వెళ్ళినప్పుడు ఆ ఆనందంతో ఇది పోలిస్తే అమృతంతో నిండిపోయిన సముద్రం ఎక్కడ, ఒక చెట్టు కొమ్మ మీద నుండి క్రింద పడేటువంటి తేనె బొట్టు లాంటిది నువ్వు చేసినటువంటి అభ్యాసాల ఫలం. దాని యొక్క ఫలితానికి నువ్వు ఎంత సమయాన్ని, ఎంత ఉన్నతమైనటువంటి జీవిత శేషాన్ని, శరీరం మానవ జన్మతో అపురూపమైనటువంటి అన్నీ సాధించుకోగలిగినటువంటి విషయాలతో కూడుకొని వచ్చినటువంటి ఏ యొక్క సాధనము మానవ శరీరం, అటువంటి సాధనాన్ని నీవు వృధా చేసుకొని ప్రయోజనరహితంగా దానిని నష్టం చేసుకుంటున్నావు కదా అని చెబుతూ, అంటే దీనికి వేరే మార్గం ఉన్నదా? ఇంకా లేదు. అదే శరీరము సత్యమని భావించిన వాడైతే ఈ సంసార సముద్రాన్ని ఎప్పటికీ కూడా దాటలేడు. అంటే ఇక్కడ శ్రీ గురుదేవుడే కదా నావను నడిపేటువంటి వాడు, ఇంకెవడన్నా ఉన్నాడా అంటే లేడు. అది ఏ నావ? సంసార సముద్రంలో వేయబడినటువంటి నావ. ఆ తీరాన్ని చేరడం, ఆ దారి తెలియడం శ్రీ సద్గురుమూర్తికి మాత్రమే తెలుసు. ఆయనే నావ వేయగలడు, ఆయనే ఆ తీరాన్ని దాటించగలడు అని చెబుతూ వారి ఉపదేశం ఏదైతే ఉంటుందో అదే ఓడ. శ్రీ సద్గురుమూర్తి వేసేటువంటి నావలోకి నీవు ఎక్కాలి అంటే శ్రీ సద్గురుమూర్తి బోధించేటువంటి ఏ ఉపదేశ జ్ఞానము అనేటువంటిది ఒక భాండాగారం. దానిని నీవు అనుసరించావో ఆ ఉపదేశమే ఓడ. ఆ ఉపదేశం ప్రకారం నీవు శరణాగతుడివై ఉండాలి. శ్రీ గురుమూర్తి యొక్క వాక్యాన్ని అభ్యాసం చేయాలి, దానిని శ్రవణం చేయాలి, మననం చేయాలి. నీది ధ్యాసనం ఎంత శ్రద్ధగా వింటావో అది గొప్ప సేవ. ఎందుకు అంటే సద్గురుమూర్తి ఏ విధమైనటువంటి క్రియ వలన ఆ స్థితికి వచ్చాడు, అదే క్రియను నువ్వు ఆసరా చేసుకున్నావనుకో నీకు కూడా సులభతరం అవుతుంది. ఎందుకు? సద్గురుమూర్తి అనుసరించేటప్పుడే నీవు ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నావు. అటువంటి ధ్యానము ధారణము అనేటువంటిది నీవు కూడా అనుసరించావనుకో ఆ అనుసంధానములో నీవు కూడా నిష్ణాతుడివే అవుతావు. కాబట్టి శ్రీ సద్గురుమూర్తి యొక్క వాక్యాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో అంటే వింటారో, మరి దానిని అభ్యాసము మననము మళ్ళీ మళ్ళీ కూడా స్మరణ చేస్తారో, శ్రద్ధగా విని దానిని అభ్యాస రూపముగా తనకి అనుకూలంగా ప్రవర్తిల్లుతూ మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ నిధిధ్యాసనము ఆ ప్రకారంగా అనువర్తిల్లుతూ ఉంటారో అటువంటి వారు మాత్రమే సులభంగా భవతరణము అనేటువంటిది పొందుతూ ఉన్నారు. మరి ఇంకొకరికి అయితే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఈ ప్రకారంగానే ఒకవేళ ఎవ్వరైనా సరే శ్రీ గురుమూర్తిని ఆశ్రయించినటువంటి వాని యొక్క జన్మము జ్ఞానప్రాప్తినే పొందుతుంది. అలా పొందినందువల్ల అది శాశ్వతంగా సార్థకమవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.